హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా టేస్టీగా నేను చేసే పద్ధతిలో చేసి చూపిస్తాను. దీని తయారీ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం 1 కేజీ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. దీనికోసం చిన్న మసాలా, ఇక్కడ ధనియాలు, జీలకర్ర మనం సన్న మంట మీద కొద్దిగా వేయించుకోవాలి. మిగతా యాజ్ ఇట్ ఈజ్గా వీటన్నిటితో కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి ఇలాంటి వెడల్పాటి డేక్ష తీసుకున్నానండి. దీనిలో 1 కేజీ బాస్మతి రైస్కి నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ అనేది నేను ఈ సైజులో పీసెస్గా కట్ చేపించాను. ఇందులో చికెన్ యాడ్ చేసి అందులో 1/2 స్పూను పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. ఇక్కడ ఉప్పు కారం అనేది మీరు చూసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇందులోనే ఈ మిక్సీ చేసుకున్న మసాలా ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులోనే 2 నిమ్మకాయలు రసం పిండి నేను వేస్తున్నాను. తర్వాత ఒక 8 పచ్చిమిర్చిని మిక్సీలో పేస్ట్ చేసి యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక పిడికెడు నిండా కొత్తిమీర తరుగు, తర్వాత ఒక పిడికెడు పుదీనా తరుగు వేసుకుని వీటన్నిటిని బాగా చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ దాకా పెరుగు యాడ్ చేసుకుని మళ్ళీ ఈ పీసెస్ని బాగా పెరుగంతా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి చేత్తో. దీనికి ఎక్కువసేపు మ్యారినేషన్ అవసరం లేదండి. మీరంతా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి ఫ్రై చేసుకున్నానండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని తర్వాత ఆ ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ని ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఆయిల్ని కూడా ఈ పీసెస్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలా చికెన్ని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ మీరు చికెన్ని కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు ముందుగా చికెన్ని ఇలా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలపటం మంచిది. తర్వాత ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ పెట్టడం. దీనికోసం నేను ఎసరు పెట్టుకున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి 4 గింతలు తీసుకుని అందులో కొంచెం షాజీరా, యాలకులు, చెక్క, లవంగం వేసాను. తర్వాత కల్లుప్పు వేస్తున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 నిమ్మకాయ రసం పిండుతున్నాను. ఇందులో కూడా కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది వాటర్ని టేస్ట్ చూస్తే బాగా సాల్టీగా ఉండాలండి, అలా వేసుకోవాలి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవన్నీ వేసాక ఒక్కసారి మనం మిక్స్ చేసుకొని ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఒక సైడు బియ్యానికి రైస్ వండటానికి మనం వేసారు, ఓ పక్కన చికెన్ని కుక్ చేసుకుందామండి. ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది పైకి తేలింది. మనం ఈ టైంలో ఒక 1/2 లీటర్ దాకా వాటర్ అనేది ఈ చికెన్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ వాటర్లో ఈ చికెన్ కుక్ అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చే వరకు మనం చికెన్ని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇదే టైంలో మనం ఒక పక్కన రైస్ని కూడా ఎసరు మరిగాక వేసుకోవాలండి. ఇప్పుడు ఎసరంతా మరుగుతుంది. సో ఈ టైంలో నేను ఇందులో రైస్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూసారా చికెన్ అనేది దగ్గర పడుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మనం చికెన్ని దగ్గర పడనివ్వాలండి. ఇక్కడ ఒక పక్కన రైస్ కూడా ఉడకటం స్టార్ట్ అయింది. ఇప్పుడు చికెన్ బాగా దగ్గర పడిందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చండి.
చికెన్ పీస్ కూడా ఉడికింది లేదనేది ఒకసారి చూసుకోండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇది స్టవ్ మీద నుంచి ఆపేయాలి. రైస్ని 90% కుక్ చేసుకుని వాటర్ అనేది స్ట్రెయిన్ చేయాలండి. 90% అంటే ఏం లేదు, 2 ఫింగర్స్ మధ్య మెతుకుని పెట్టుకుని ఇలా ప్రెస్ చేస్తే చిదిగిపోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ సపోర్ట్ తీసుకోవాలి. అట్ల పెనం ఉంటుంది కదా, అది అడుగును పెట్టుకుని మనం దానిపైన ఈ దేక్షి పెట్టుకుని ఆ కర్రీ మీద మనం ఈ రైస్ని వడగట్టింది వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని దమ్ చేసుకుంటానికి సో ఇలా వేసాక గరిటతో సమానంగా కలుపుకొని మనం దీనిపైన నెయ్యి అనేది యాడ్ చేయాలి. ఇక్కడ కంపల్సరీగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు నెయ్యి వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఈ ఆవిరి అనేది బయటికి పోకుండా మూత అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను ఆవిరి అనేది వెళ్ళకుండా ఒక స్టీల్ ప్లేటు దీని మీద వేస్తున్నానండి. సో మీరు బరువైనా పెట్టుకోవచ్చు ఆవిరి వెళ్తుందంటే, లేదంటే పిండిని ముద్దగా చేసుకుని చుట్టూ అప్లై చేసుకుని దాని మీద మూత సెట్ చేసుకోవచ్చండి. అంతే, ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దీన్ని దమ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా చాలా టేస్టీగా సైడ్ డిష్ ఏం లేకుండా మనం ఈ మసాలాతోని ఈ బిర్యానీ తినేయచ్చండి. చాలా బాగుంటుంది. సో ఒక పెరుగు చట్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది తప్పకుండా మీకు నచ్చి తీరుతుంది, ట్రై చేయండి. చూసారా, రైస్ కూడా పొడి పొడిలాడుతూ పీస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.